దైవ మర్మములు. సహోదరు భక్త సింగర్ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట. సెప్టెంబర్ 23. ఈరోజు వాక్య భాగము, తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యాకోబు జన్మించుటకు పూర్వమే అతన్ని ఒక రాజకుమారునిగా చేయవలనన్నది దేవుని సంకల్పమై ఉండెను. అయితే సొంత తల్లి ద్వారానే యాకోబు మోసపోయెను. ఆమెకు తన మీద ఉండిన విస్తారమైన ప్రేమను బట్టి ఆమె ఏమి చెప్పినను యాకోబు అట్లే చేయుచుండెను. ఇట్లు దేవుని యొక్క వాగ్దానమును తప్పుడు విధముగా నెరవేర్చుకొనజూచెను. అందుచేత దేవుని ఎడలను మానవుల ఎడలను యాకోబు ఒక రాజకుమారుడవుటకు అనేక సంవత్సరములు పాట్లు పడవలసి వచ్చెను. అలాగే క్రైస్తవులు అనేకులు నేడు భిక్షకులుగా ఉన్నారు. క్రైస్తవ ఆలయములను కట్టుటకు, సువార్త పనికి, ఒక దండయాత్ర మొదలగు కార్యములకు డబ్బు అడుగుట న్యాయమేనని వారికి తోచుచున్నది. ధారాళముగా ఇవ్వండి, ధారాళముగా ఇవ్వండి అని చాలా బలమైన విన్నపములు చేయుదురు. దేవుడు మిమ్మును ఇహలోక రాజకుమారులుగా కాక దేవుని యొక్క రాజకుమారులుగా చేయవలనని, శ్రేష్టమైన వాటిని మీకియ్యవలనని కోరుచున్నాడు. మీకవసరమైన ప్రతిదాని కొరకు మనుషుని యొద్దకు కాక దేవుని యొద్దకు వెళ్ళుటకు నేర్చుకొనుడి. ఈ విధముగా చేయుటకు బదులు అనేకులు యాకోబు వలె సొంత ప్రయత్నములను చేసుకొందురు. జ్యేష్ఠత్వం కొరకు ఏశావును మోసగించెను. ఆశీర్వాదం కొరకు తండ్రిని మోసగించెను. కానీ దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు, నీవొక రాజకుమారుడవు, ఒక యాజకుడవు, నా జత పనివాడవు, నా యొద్దకు రమ్ము అని పిలుచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్.